స్పెషల్ ఆపరేటర్స్. రైట్. స్పెషల్ ఆపరేటర్స్ చేసుకున్నాం. నేను మ్యాథ్ లైబ్రరీ గురించి కూడా ఆ! ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. హ్మ్. వేరియబుల్స్ డైనమిక్ టైప్ కూడా అయ్యింది, డేటా టైప్స్ కూడా అయినాయి, టైప్ కాస్టింగ్ అయింది, స్ట్రింగ్స్ కూడా అయ్యాయి. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బులియన్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇది ట్రూత్ ఫాల్స్ కింద కండిషన్స్ కింద వస్తుంది. జనరల్గా మనం ఇఫ్ కండిషన్ ఎలా రాస్తాం, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా తీసుకున్నట్లయితే ఇఫ్ కండిషన్ కర్లీ బ్రాకెట్స్లో మనకి ఏ స్టేట్మెంట్ అయితే మెన్షన్ చేస్తామో అది ఈ ఇఫ్ బ్లాక్ కింద వస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయినట్లయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయినట్లయితే ఈ బ్లాక్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇవి బయట ఉన్న స్టేట్మెంట్స్ కాబట్టి ఈ బ్లాక్ ఏం సంబంధం లేదు. ఇది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఆబ్వియస్లీ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మీ పైథాన్లో ఎలా రాస్తామంటే ఇఫ్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ ఈ పర్టికులర్ కేసులో నాకు ఇఫ్ అనేది కావాలి, అందువల్ల నేను ఇఫ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ మెన్షన్ చేస్తాం, యాక్చువల్లీ ఎండ్ మెన్షన్ చేయం. ఎండ్ మెన్షన్ చేయకపోతే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఈ బ్లాక్ కింద వస్తుందా లేదని ఎలా చెప్పగలం? ఈ ఇండెంట్ మెయింటైన్ చేసేంత వరకు ఈ బ్లాక్ కింద వస్తుంది. స్టార్టింగ్ చెప్పడం కోసం కోలన్ పెట్టాలి అంతే. ఎండింగ్ పార్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను స్టేట్మెంట్ 3 ఇచ్చాను, ఎండింగ్ ఇవ్వలేదు, స్టిల్ ఇప్పుడు నేను ఇది నెక్స్ట్ ఇండెంట్ రాస్తాను. ఈ స్టేట్మెంట్ 1, 2 మాత్రమే ఈ బ్లాక్ కింద వస్తుంది. ఎందుకంటే ఈ ఇండెంట్ అనేది ఇండెంట్ అంటే 4 స్పేసెస్ ట్యాబ్ మెన్షన్ చేసినప్పుడు ఆ ట్యాబ్ స్పేస్ మెయింటైన్ చేసే ఈ బ్లాక్ కిందే వస్తుంది. ఇది ట్రూ అయినట్లయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఫాల్స్ అయినట్లయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆబ్వియస్లీ ఇది బయట ఉన్నాయి కాబట్టి స్టేట్మెంట్ 3 అండ్ 4 అన్నది ఇవి రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ అనేది 5 ఉంది, రైట్? ఎక్స్ ఈజ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అని అనుకోండి, లేదా ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అని అనుకోండి. 5 అనేది 2 కంటే గ్రేటరే కదా, ఆబ్వియస్లీ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ 1, 2, 3 అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒక ఇది ఫాల్స్ అనుకోండి, లెట్స్ టేక్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 8 అన్నాను. యాక్చువల్ 5 అనేది 8 కంటే గ్రేటర్ దాన్ కాదు కదా, సో అప్పుడు ఏమవుతుంది? ఇది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అవడం వల్ల ఈ స్టేట్మెంట్ 1, 2, 3 ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇంకా మోర్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసాం ఎక్స్ ఈక్వల్ 7 రాశాను, నాకు ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అని రాస్తున్నాను. 7 అనేది గ్రేటర్ దాన్ 3 కదా, ఎక్స్ అంటే 7 కదా ఇక్కడ రాస్తుంది, 7. సో 7 అనేది గ్రేటర్ దాన్ 3 అంటే అర్థం ఏంటి? ట్రూ. సో ట్రూ అయితే ఆబ్వియస్లీ ఈ రెండు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూద్దాం. ఎగ్జిక్యూట్ అయింది. స్టేట్మెంట్ 1 అయింది, 1, 2 ఎగ్జిక్యూట్ అయింది. అండ్ స్టేట్మెంట్ 3 అనేది ఆబ్వియస్లీ దీంట్లో పార్ట్ కాదు. సో ఇది బయట ఉంది కాబట్టి దీనికి ఏమి కండిషన్ అంటే ఏమి లేవు కాబట్టి ఆబ్వియస్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో జస్ట్ ఇప్పుడు ఫాల్స్ ఏ విధంగా ఏదైనా తీసుకుందాం. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 8 అన్నా. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 8 అంటే 7 ఈస్ గ్రేటర్ దాన్ 8. 7 ఈస్ గ్రేటర్ దాన్ 8 కాదు కదా, అప్పుడు ఏమవుతుంది? ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ 1, 2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కింద స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుందా? ఆబ్వియస్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే అది బయట ఉంది కాబట్టి. దానికి ఇఫ్ ఎల్స్ అంటే ఏమీ లేవు కాబట్టి. చూద్దాం. ఏమైంది? స్టేట్మెంట్ 3 మాత్రం ఎగ్జిక్యూట్ అయింది, ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ -55 ఇచ్చాను. ఇప్పుడు ఇది ట్రూ కింద కన్సిడర్ అవుతుందా, ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా? ఎవరైనా ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? అసలు అది కండిషన్ లేదు కదా, జస్ట్ ఓకే, నెంబర్ నెంబర్ ఇచ్చాం కాబట్టి అది ఏం అవుతుంది? అది ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుంది? అక్కడ అది బులియన్ చెప్పలేము కండిషన్. జనరల్ కంపారిజన్ ఆపరేటర్ ఇచ్చినప్పుడు ఇది ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. అలా కాకుండా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే, అది ఫైనల్గా రిజల్ట్ -55 వస్తే అప్పుడు మరి జనరల్గా ఇలాంటి కేసు ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక విధంగా ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా ఎస్పెషల్లీ పైథాన్ కంప్లీట్గా న్యూ ఉన్నప్పుడు అది మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ బట్టి చెప్పారనుకోండి, ఇది ఇక్కడ రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇలాంటి కేసుని ఎలా హ్యాండిల్ చేస్తారని వాళ్ళు రాసిన దాన్ని బట్టి, వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళు ఏ విధంగా ఇంజిన్ క్రియేట్ చేస్తారు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. పైథాన్ ప్రకారం ఏంటంటే ఈ కేసెస్లో పైన ఉన్నాయి కదా, ఇక్కడ కంప్లీట్ లిస్ట్ రాశారు. అంటే ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ కేసెస్లో
మీకు అది ఫాల్స్ అవుతుంది. మిగతా కేసు అంతా కూడా ట్రూ అవుతుంది. ట్రూత్ కింద కన్సిడర్ అవుతుంది. ఈ కేసు ఏంటి? నన్, ఫాల్స్, జీరోస్, 0.0, 0J, రైట్? జీరో డెసిమల్ డాట్ డెసిమల్ జీరో అంటే అర్థం ఏంటంటే 0.0 అని అర్థం. ఇది ఫ్రాక్షన్ డాట్ ఫ్రాక్షన్ 0,1 అంటే 0/1 అని అర్థం. అగైన్ జీరో. ఎంటీ లిస్ట్, ఎంటీ డిక్షనరీ ఏదైనా సరే ఇలా ఉంటే మనకి ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఇంకా మీకు సింప్లిఫై చేసి చెప్పాలంటే జీరో ఉందనుకోండి, లేదా ఫాల్స్ ఉందనుకోండి, లేదా నన్ ఉందనుకోండి, లేదా ఎంటీ ఉందనుకోండి, అది ఫాల్సీ కింద కన్సిడర్ అవుతుంది. మిగతా కేసు అంతా కూడా ట్రూత్ కింద కన్సిడర్ అవుతుంది. ఎంటీ అంటే ఎంటీ లిస్ట్, లేదా ఎంటీ సెట్, ఎంటీ డిక్షనరీ, అసలు ఎంటీ స్ట్రింగ్, రైట్? అలాంటి సిచ్యువేషన్లో ఓకే, దీని ప్రకారము, ఈ లాజిక్ ప్రకారము మీకు -55 అనేది ఇప్పుడు ఇది ట్రూ కింద కన్సిడర్ అవుతుందా, ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా? ట్రూ అయితే మాత్రమే కదా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమవుతుంది? ట్రూ. ట్రూ. ఎందుకని? అంటే అక్కడ ఇంటీజర్ ఇచ్చున్నాము. ఓకే, రైట్. ఇంకెవరన్నా గెస్ట్ చేయగలరా? ఈ కేసులో మాత్రమే ఫాల్స్ అవుతుంది, మిగతా కేసులో అంతా ట్రూతీ అవుతుంది. ఇప్పుడు -55 నార్మల్ కంపారిజన్ ఆపరేటర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చినప్పుడు మనకి ఈజీగా చెప్పొచ్చు, ఓకే ఇది కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పొచ్చు. అలా కాకుండా ఎక్స్ప్రెషన్ ఏదైనా ఇచ్చి ఇలాగా వాల్యూ జనరేట్ అయితే ఫైనల్గా -55 వస్తే ఇప్పుడు ట్రూ కింద కన్సిడర్ అవుతుందా, ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా? ట్రూ కింద కన్సిడర్ అవుతుంది, ఎందుకంటే నన్ ఆఫ్ దోస్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాలింగ్. జీరో కాదు, ఫాల్స్ కాదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఈ కండిషన్స్ అన్ని మీకు గుర్తుపెట్టుకుని కష్టం. మీకు క్యాటగరైజ్ చేసుకున్నట్లయితే, ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఈజీగా చెప్పచ్చు. ఓకే, నేను జస్ట్ అది కాపీ చేస్తాను. గ్రూప్ అలా క్రియేట్ అయింది కదా మీకు, 9 PM కదా? అవును సార్. ఓకే, సో ఈ కేసెస్లో మీరు చెప్పింది కరెక్టే. -55 అన్నది ట్రూ కింద కన్సిడర్ అవుతుంది, ఎందుకంటే ఈ కేటగిరీస్లో లేవు కాబట్టి. చూద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దాం. అది ట్రూ అయింది కాబట్టి స్టేట్మెంట్ 120 ప్రింట్ అయింది, లేకపోతే ప్రింట్ అయ్యేది కాదు. నేను ఇక్కడ -0 అని ఇస్తాను, అప్పుడు మరి ఇది ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. ఎందుకని? జీరో, Zero. నన్, ఎంటీ అవన్నీ ఫాల్స్. అదే జీరోనే, కాబట్టి ఇది పాజిటివ్ జీరో కదా, -0 కాదు కదా. Does zero have that positive and negative also? ఉండదు కదా అసలు. ఎగ్జాక్ట్లీ. ఉండదు, రైట్? సో ఉండదు కాబట్టి అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అయినా కూడా నిజానికి పాజిటివ్ నెగిటివ్ సైన్స్ ఏమి ఉండదు. ఇంకా మిడ్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. సో అది ఫాల్స్ కింద కన్సిడర్. నిజానికి జీరో అన్నది జీరో ఈక్వల్ టు ఫాల్స్, అలా తీసుకుంటాం. ఫాల్స్ తీసుకుంటాం. ఎందుకంటే మీకు ఇంకా మోర్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఓకే, మీకు ఎంఎల్ టెంప్లెట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఇది అంటే ఫాల్స్ అనేది జీరో కింద కన్సిడర్ అవుతుందని చూపిస్తాను. అంటే పైథాన్ ఈ విధంగా ట్రీట్ చేస్తుంది. దీనిలో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, ఏంటి థాట్ చూద్దాం. ఓకే, సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇది ట్రూతీ కండిషన్, ఫాల్సీ కండిషన్, ఇది రిఫరెన్స్ కింద తీసుకోండి. బట్ మైండ్లో మాత్రం ఇది గుర్తుపెట్టుకోవడం బెటర్. మీరు ఎప్పుడైనా సరే ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అండ్ ఎవ్రీ వీక్ మీరు ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు రివైజ్ చేసుకోండి 2 to 3 times. అది చేసుకుంటూ వెళ్తే క్యూములేటివ్ ఎఫెక్ట్ మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది 1 monthలో. ఓకే, అఫ్కోర్స్ నోట్స్ మొత్తం ఉంటుంది, ఇంకా మీకు రిఫరెన్స్ కోసం ఆబ్వియస్లీ రిఫర్ చేయొచ్చు. బట్ వీడియో చూస్తూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్, ఎస్పెషల్ లాంటి కేసెస్లో అంతా. ఓకే, ఆన్ ద ఫ్లై ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక నేను వాట్సాప్ గ్రూప్లో కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాను, అవి ఇక్కడ ఉండకపోవచ్చు. ఓకే, ఎనీవే నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్ట్రింగ్ ఒకటి తీసుకుంటాను నేను. ఫస్ట్ ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, x మెషిన్ లెర్నింగ్. అది సింగిల్ కోట్ అయినా డబుల్ కోట్ అయినా ఒకటే అని చెప్పాను కదా. డబుల్ కోట్ ఒకటే అని చెప్పాను. యాక్చువల్గా ప్రింట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ప్రింట్ చేయాలి. నార్మల్గా ఎక్స్ఎం ఇలా చేసామంటే బై డిఫాల్ట్ జూపిటర్ నోట్బుక్ అని ప్రింట్ అవుతుంది. సో ఈ కొన్నిసార్లు ఏంటంటే ఈ జూపిటర్ నోట్బుక్ ప్రింట్ అనేది సరిగ్గా వర్క్ పోవచ్చు. సో అందులో ఎక్స్ప్లిసిట్గా ప్రింట్ ఇవ్వడం మంచిది.
ఓకే, ఇప్పుడు అదే అలాగే అడ్వాంటేజ్ చూద్దాం. సో సింగిల్ కోట్ డబుల్ కోట్ ఏదైనా సరే ఒకటే సేమ్ అని చెప్పాం కదా. ఒకవేళ సపోజ్ అపాస్ట్రఫీ సెషన్ ఇచ్చాను అనుకోండి, ప్రాపర్గానే ప్రింట్ అయింది కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ కోట్ డబుల్ కోట్తో ర్యాప్ చేసిన సేమ్ అని చెప్పాను కాబట్టి అలాగో ఇలా వేస్తా. ఏమైంది అది? స్టార్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఓకే, ఇది ఎండింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ కన్సిడర్ చేసింది. యాక్చువల్లీ ఎండింగ్ అయినప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కంటిన్యూషన్ ఉండకూడదు స్ట్రింగ్కి. కంటిన్యూషన్ ఉంది అంటే ఆబ్వియస్లీ ఎర్రర్ త్రో చేస్తుంది. యాక్చువల్గా నాకు మధ్యలో అపాస్ట్రఫీస్ ఉంటే మరి అప్పుడు ఏం చేయాలి? డబుల్ కోట్ ఇచ్చేసినప్పుడు వర్క్ అయింది కదా. సో అలాగే ఇచ్చేస్తాను, డబుల్ కోట్ ఇచ్చేస్తాను, వర్క్ అయింది. ఒకవేళ మధ్యలో నేను సింగిల్ కోట్ డబుల్ కోట్ అదే సింగిల్ కోట్ డబుల్ కోట్ అలాగ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎర్రర్ త్రో చేస్తాను. సో ఎప్పుడైనా స్ట్రింగ్ లోపల మీరు ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు, అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అర్థం ఏంటి? ఆల్ఫాబెట్స్ కానిది, నెంబర్స్ కానిది. అది స్పేస్ అయి ఉండొచ్చు, పీరియడ్ అయి ఉండొచ్చు, అంటే డాట్ అయి ఉండొచ్చు, అంటే ఫుల్ స్టాప్, కామా అయి ఉండొచ్చు, లేదా అపాస్ట్రఫియస్ లేదా సింగిల్ డబుల్ కోట్ వాట్ ఎవర్ ఏదైనా అయి ఉండొచ్చు. బ్యాక్ స్లాష్ ఇవ్వండి. బ్యాక్ స్లాష్ అంటే ఇది యాక్చువల్గా ఏం చేస్తుంది? బ్యాక్ స్లాష్ ఏం చేస్తుంది? ఎస్కేప్ క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తుంది. ఎస్కేప్ క్యారెక్టర్ అంటే ఏంటి? నార్మల్గా సమ్ కోడ్ ఆర్ వాట్ ఎవర్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ అంటున్నాం కదా, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది అంతేనా. ఎగ్జిక్యూషన్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక ఇంజిన్ అని ఉంటుంది, లేదా ఇంటర్ప్రిటర్ అంటారు. దానికి పాస్ అవుతుంది. ఆబ్వియస్ దానికి ప్రీడిఫైన్డ్ రూల్స్ ఉంటాయి కదా. సో ప్రీడిఫైన్డ్ రూల్స్ ప్రకారం అపాస్ట్రఫీస్ ఏంటి, దాని తగ్గట్టుగా ఇంటర్ప్రిట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ దాంట్లో ఏమైనా సింటాక్స్ ఏదైనా ఉంటే ఇంటర్ప్రిట్ ఏం చేస్తుంది? అవుట్పుట్ బదులు ఎర్రర్ త్రో చేస్తుంది. ఎప్పుడన్నా ఇలాంటి కేసులో ఏం చేస్తుంది అంటే ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేసినప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ ఏం చెప్తుంది ఇంటర్ప్రిటర్కి, ఈ పైథాన్ ఇంజిన్కి ఏం చెప్తుంది అంటే ఓకే, రెగ్యులర్గా ఇంటర్ప్రిట్ చేసినట్టు చేయకు, యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయి అని చెప్తా. అంటే ఇక్కడ మనకి ఏమైంది చూడండి, ఇక్కడ నేను కూడా ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేస్తాను. ఏమైంది? యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేస్తుంది, రెగ్యులర్గా ఇంటర్ప్రిట్ చేసిన విధంగా చేయలేదు. అర్థమైందా ఎందుకు మనం ఎస్కేప్ క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తాం అనేది? క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ స్పెషల్ క్యారెక్టర్ ముందర బ్యాక్వర్డ్ స్లాష్ యూస్ చేసుకుంటే సో దట్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ కంప్లీట్ వన్ స్ట్రింగ్ అంటున్నా. యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేస్తుంది అంతే. నార్మల్ గా రెగ్యులర్ గా ఇంటర్ప్రిట్ చేసే విధంగా రెగ్యులర్ గా ఒక మీనింగ్ అనేది ఉంటుంది దానికి, దాని తగ్గట్టుగా ఇంటర్ప్రిట్ చేస్తుంది. అలా చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేయాలనుకుంటే ఎస్కేప్ క్యారెక్టర్ ఇష్యూ. ఇక్కడ ఎస్కేప్ క్యారెక్టర్ అనేది కేవలం పైథాన్ స్పెసిఫిక్ మాత్రమే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఎస్కేప్ క్యారెక్టర్ ఇష్యూ అనేది పర్పస్ ఇదే. ఎస్కేప్ క్యారెక్టర్ అంటే ఏం లేదు, రెగ్యులర్ గా ఇంటర్ప్రిట్ చేసిన విధంగా కాకుండా యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ వచ్చే స్పెషల్ ఏ క్యారెక్టర్ అయినా సరే యాజ్ ఇట్ ఈస్ గా ప్రజెంట్ చేయని అర్థం. సో జనరల్గా ఇప్పుడు మనం సింగిల్ కోడ్ డబుల్ కోడ్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేసినప్పుడు. రైట్, నార్మల్గానే ప్రింట్ చేయించాలి, నాకు ఏం డిఫరెన్స్ ఏం కనిపించలేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి స్ప్లిట్ మెథడ్ చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది. ఒక స్ట్రింగ్ ఉంది, దీన్ని స్ప్లిట్ మెథడ్ మనం యూజ్ చేసుకుంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ ఇది సపరేట్ అనేది స్పేస్. ఇప్పుడు కామా ఉంది కదా, యాక్చువల్గా మనకి వాల్యూస్ అనేవి దేంతో సపరేట్ అయి ఉన్నాయి? ఫస్ట్ ఓకే ఒక పని చేద్దాం, స్పేస్ ఇస్తాం. నేను స్ప్లిట్ అని యూజ్ చేశాను అనుకోండి, సపరేట్ అనేది నేను ఓకే ఏమైంది అది లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కన్వర్ట్ అయింది. నేను సపరేట్ ఈక్వల్ టు స్పేస్ అని ఇచ్చినా కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ అలా కాకుండా కామా ఉందనుకోండి, స్పేస్ వర్క్ అవుతుందా? ఏం చేస్తుంది? మొత్తాన్ని ఒక వాల్యూ కింద కన్సిడర్. యాక్చువల్ నిజానికి ఏం చేస్తుంది? అది స్పేస్ కోసం చూస్తుంది, స్పేస్ కనబడితే ఇంకో నెక్స్ట్ వర్డ్ కింద తీసుకునే విధంగా. యాక్చువల్గా ఇక్కడ ఏం లేదు కాబట్టి మొత్తం ఒకదాన్ని ఒక వర్డ్ ఒక వాల్యూ కింద కన్సిడర్ అయ్యింది. యాక్చువల్గా ఇలాంటి స్పేస్ కాకుండా వేరే సపరేట్ ఏమున్నా కూడా మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనం ఈ సపరేటర్ అన్నది స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేస్తాం, కామా ఆర్ క్యాప్ ఇలాంటివి అనమాట. అంటే కామా యూజ్ చేస్తాం, లేదా క్యాప్ అని ఉంటుంది కదా,
సో ఇది క్యాప్ ఏంది చూస్తారా, ఈ క్యాప్ ఇది అది యూజ్ చేస్తాం. లేదా ఆర్ ఇక్కడ నుంచి చూస్తారా, పైన నుంచి చూస్తారా, ఇది ఆర్. అయితే మేము లినక్స్లో పైప్ లైన్ కింద యూజ్ చేస్తాం, పైప్ లైన్ ఆపరేటర్ కింద యూజ్ చేస్తాం. ఇలాంటివి యూజ్ చేస్తాం. లేదా సెమీకాన్ కూడా కొన్నిసార్లు యూజ్ చేస్తుంటాం. రైట్. సో ఈ విధంగా చేయొచ్చు. ఒకవేళ దీన్నే మళ్ళీ మనం ఈ స్ట్రింగ్ కింద ఫామ్ చేయాలంటే నేను ఒక పని చేస్తాను. సమ్ మై లిస్ట్ అని ఒకటి తీసుకుంటా, ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటా. స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీన్నే మళ్ళీ ఈ విధంగా ఫామ్ చేయాలనుకున్నట్టయితే జాయిన్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఆ లిస్ట్ పాస్ చేస్తే ఇక్కడ సపరేటర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, సపరేటర్ డాట్. ఇక్కడ సపరేటర్ ఏంటి నాకు కావాల్సింది, మేబీ స్పేస్ సపరేట్ ఉందా, అలా కాకుండా కామా సపరేట్ కావాలనుకోండి, కామా సపరేట్. లేదా జస్ట్ ఇక్కడ క్యాప్ అని జస్ట్ ఏ సపరేట్ ఇస్తామో దాంతో ఈ లిస్ట్ మొత్తం కంబైన్ చేస్తుంది. కాకపోతే జాయిన్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఆ లిస్ట్లో మొత్తం స్ట్రింగ్సే ఉండాలి, నెంబర్స్ ఉండకూడదు. నెంబర్స్ లేకపోతే వేరే స్ట్రింగ్స్ కానివి ఏవి కూడా ఉండకూడదు. స్ట్రింగ్స్ కానివి ఏమైనా ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు అంటున్నా లిస్ట్ తీసుకుంటాను, మై లిస్ట్ 1 అని చెప్పేసి ప్లస్ ఇక్కడ సమ్ 5.2 ఏదో సమ్ యాడ్ చేస్తాను. స్ట్రింగ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. సమ్ ఇదే నేను అప్లై చేస్తాను. అది ఇదే మై లిస్ట్ 1 కదా, సో అప్లై చేస్తాను. ఏమొచ్చింది మనకి, ఎర్రర్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ ఇన్స్టెన్స్ ఫ్లోట్ ఫామ్. ఇట్ నాట్ బి జస్ట్ ఫ్లోట్, ఇట్ కెన్ బి ఇంటిజర్, కాంప్లెక్స్ నెంబర్, ఎనీథింగ్. ఏదైనా సరే స్ట్రింగ్ కానీ ఏదైనా ఉంటే ఆ జాయిన్ అనేది వర్క్ అవ్వదు. అర్థమైందా? ఈ స్ప్లిట్ జాయిన్ ఏంటన్నది క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఎనీ న్యూమరిక్ వాల్యూస్ కి మనం అసలు జాయిన్ చేయలేము ఎప్పుడు. జాయిన్ చేయలేము. కాకపోతే ఈ న్యూమరికల్ వాల్యూస్ ని లూప్ లో స్ట్రింగ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కదా ఒకవేళ. స్ట్రింగ్ కింద కన్సిడర్ అప్పుడు ఎక్స్క్లూజివ్ లాజిక్ రాసుకోవాల్సి ఉంటుంది. అదే ఎక్సెప్షన్. బట్ ఇట్ హ్యాస్ టు బి స్ట్రింగ్. ఓకే. నేను 5.2 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లిస్ట్ కాంప్రిహెన్షన్ అని ఉంటుంది. నేను ఇప్పుడు టూ ఎర్లీ టు ఎక్స్ప్లెయిన్ లిస్ట్ కాంప్రిహెన్షన్ అంటే జస్ట్ చూపిస్తాను. ఏమైంది, జాయిన్ అయిందిగా, స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే లిస్ట్ కాంప్రిహెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత లిస్ట్ కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్ కూడా, ఎస్పెషల్లీ జనరేటివ్ ఏలో మనం క్లీనింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ పాసిబిలిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాసిబిలిటీ అయితే ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రిప్. ఓకే, ఒక స్ట్రింగ్ తీసుకుంటాను. ఇప్పుడు ఎక్స్లో ఏంటి, ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటి, వీటిని ఏమంటారు దానికి అంటే స్ట్రింగ్ ముందర లేదా స్ట్రింగ్ తర్వాత కొన్ని స్పేస్ ఉన్నాయి. వీటిని ఏమంటాం అంటే జనరల్గాని ఫైల్ స్పేసెస్ అని అంటారు. ఇది బై మిస్టేక్ వల్ల లేకపోతే హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జనరల్గా క్రియేట్ అవుతూ ఉంటుంది అలాగా. రైట్. ఎస్పెషల్లీ లేదా కొన్నిసార్లు ఏంటంటే మనం హ్యూమన్ ఎర్రర్ కాకపోయినా కూడా ఒక ఫార్మాట్ నుంచి ఒక ఫార్మాట్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే ఇది స్ట్రిప్ అనేది మెథడ్ ఉంటుంది, దాని ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే ఇలా మెథడ్స్ అప్లై చేసినప్పుడు మళ్ళీ అసైన్ చేసుకోవాలి, లేకపోతే అసైన్ చేయకపోతే యాస్టీస్గా అలాగే ఉంటుంది. ఓకే, బట్ ఎనీవే మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ మెథడ్స్ మీద ఫోకస్ చేద్దాం, అసైనింగ్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా అగైన్ 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఎల్ స్ట్రిప్ అని, ఎల్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ మాత్రం స్ట్రిప్ అవుట్ అయింది, రైట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. అలాగే ఆర్ స్ట్రిప్ అని కూడా ఉంటుంది, ఆ రైట్ పార్ట్ మాత్రమే స్ట్రిప్ అవుట్ అవుతుంది, లెఫ్ట్ పార్ట్ స్ట్రిప్ అవుట్ అవ్వదు. స్ట్రిప్ అన్నప్పుడు లెఫ్ట్ ప్లస్ రైట్ రెండు కూడా. ఓకే, ఒకవేళ ఈ స్ట్రిప్ అనేది మధ్యలో స్పేస్ ఏదైనా ఉంటే అది స్ట్రిప్ అవుట్ అవ్వదు, అది వాటిని ట్రయల్ స్పేస్ కింద కన్సిడర్ అవుతుంది. కేవలం 2 పదాలే కాదు, కంప్లీట్ సెంటెన్స్ ఉండొచ్చు, మధ్యలో స్పేస్ ఉండొచ్చు, బట్ కేవలం మొదటి ఆ స్ట్రింగ్ స్టార్టింగ్ ముందర చివరిలో మాత్రమే ట్రయల్ స్పేస్ కింద కన్సిడర్ అవుతుంది, అవి మాత్రమే స్ట్రిప్ అవుట్ అవుతాయి. అగైన్ మళ్ళీ దీన్ని ఇలా స్టార్ట్ చేసుకోవాలంటే మళ్ళీ అగైన్ స్ప్లిట్ యూజ్ చేసుకొని మళ్ళీ లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేసుకొని చేయొచ్చు. చేయకూడదు కాదు, జనరల్గా అంత డీటెయిల్గా అవసరం లేదు. వస్తాం
స్ట్రిప్ అర్థమైందా? దీన్ని స్ట్రిప్ చేయకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి. మీకు టెంప్లెట్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్స్ట్ క్లీనింగ్లో ఎస్పెషల్లీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కాన్కాటినేషన్, స్ట్రింగ్ కాన్కాటినేషన్. ఒక 2 స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఎక్స్ ప్లస్ వై. జనరల్గా ఏంటంటే ప్లస్ అనేది మనం ఎడిషన్ ఆపరేటర్ కింద కన్సిడర్ అవుతుంది. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ మీద అప్లై చేయలేము, కానీ ఇక్కడ చేయొచ్చు. అది ఆటోమేటిక్గా స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ప్లస్ కాస్త ఏమవుతుంది, కాన్కాటినేట్ ఆపరేటర్ కింద కన్సిడర్ అవుతుంది. 2 పదాలు జాయిన్ అవుతాయి. కేవలం 2 పదాలనే కాదు, అలాగే ఎన్ని వేరియబుల్స్ అని తీసుకోవచ్చు మనం, లేదా డైరెక్ట్గా స్ట్రింగ్ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ సంథింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ స్పేస్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఓపెన్ చేస్తాను. సో ఈ విధంగా కాన్కాటినేట్ చేసుకోండి. దీన్ని కాన్కాటినేషన్ ఆపరేటర్ కింద కన్సిడర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నెంబర్ ఉందనుకోండి, అగైన్ కాన్కాటినేట్ అవుతుందా అంటే అవ్వదు. అగైన్ ఏం చేసుకోవాలి, మనం ఎక్స్ప్లిసిట్గా ఆ నెంబర్ పార్ట్ని మనం స్ట్రింగ్ కన్సిడర్ చేసుకోవాలి. ఇది స్ట్రింగే, స్పేస్ కూడా ఇక్కడ సింగిల్ కోట్ క్రాప్ చేసిన స్ట్రింగే, ఇదిగా స్ట్రింగే. స్ట్రింగ్కి మనం అగైన్ నెంబర్ యాడ్ చేయలేము. సో అందువల్ల నెంబర్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కావాలి. ఇంకొకటి ఏంటంటే స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. క్వశ్చన్స్ ఏమైనా వెంటనే అడగండి, చివరికి వెయిట్ చేయరు. సో లెట్స్ ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, మిషన్ లెర్నింగ్ అని చెప్పేసి. మీకు ఇండెక్స్ గురించి మీకు నిన్న డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు హెచ్ కావాలనుకోండి. ఇండెక్స్ పర్స్పెక్టివ్లో హెచ్ అంటే ఏంటి, 0, 1, 2, 3 అంతేనా. 3 అని ఇస్తే నాకు హెచ్ వస్తుంది. లేదా నెక్స్ట్ 3 కోలన్ ఆ రేంజ్ ఆఫ్ వాల్యూస్ కావాలనుకో ఈ విధంగా ఇస్తాం. కాకుండా 3 తీసుకుంటాం. దీన్ని ఇప్పుడు నేను మార్చొచ్చా, నెక్స్ట్ ఇప్పుడు నేను హెచ్తో క్యాపిటల్ హెచ్తో మార్చాలనుకుంటున్నాను. స్ట్రింగ్స్ అనేవి ఒక పర్టికులర్ వాల్యూనో లేదా ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ను తీసుకొని నేను మార్చడం ట్రై చేస్తే అవ్వదు. స్ట్రింగ్స్ అనేవి ఎందుకంటే బై డిఫాల్ట్ ఇమ్యూటబుల్. నేను ఓవర్ రైట్ చేయొచ్చా, ఫస్ట్ ఇప్పుడు నేను జనరేటివ్ సేమ్ అదే వేరియబుల్ తీసుకున్నాను. సారీ, సింగిల్ కోట్ చేసినప్పుడు సింగిల్ ఇవ్వాలి, వర్క్ అవుతుంది, ఓవర్ రైట్ అవుతుంది. కానీ ఆ పర్టికులర్ స్ట్రింగ్లో పర్టికులర్ ఇండెక్స్ లేదా రేంజ్ ఆఫ్ ఇండెక్స్ అంటే రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ ప్రొవైడ్ చేసి మనం ఒక పర్టికులర్ ఆ వాల్యూస్ మార్చగలము అంటే మార్చలేం. ఎందుకంటే స్ట్రింగ్స్ అనేవి బై డిఫాల్ట్ ఇమ్యూటబుల్, మార్చలేము, ఓవర్ రైట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఈ పార్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి అడగండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్. మీకు పైథాన్లో బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, డేటా స్టోర్ చేసుకునే విధానం. జనరల్గా మనం డేటా ఏ విధంగా స్టోర్ చేస్తాం, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు వాటిలో బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అని ఉంటుంది, లేదా మన ఓన్ డేటా స్ట్రక్చర్స్, కస్టమైజ్ డేటా స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి కొన్ని. మన ఓన్ డేటా స్ట్రక్చర్స్ ఓకే, మనం కస్టమైజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ మీద మాత్రం ఫోకస్ చేస్తాం. దీంట్లో పైథాన్లో వచ్చేసరికి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ మనకి లిస్ట్, డిక్షనరీ, సెట్స్, టపుల్స్ అని ఉన్నాయి. ఓకే, అంటే మనకి ఇంకా ఎక్కువ ఇప్పుడు లార్జ్ డేటా కావాలనుకోండి, జనరల్గా ఏం చేస్తాం మనం, ఈ డేటా బేసిస్లో లార్జ్ డేటా ఉన్నప్పుడు బిగ్ డేటా స్ట్రక్చర్స్ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి, మెమరీ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ సమ్ డేటాబేస్, డెడికేట్ డేటాబేస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. జనరల్గా మనకి ఏంటంటే స్ట్రక్చర్డ్ డేటా ఉన్నప్పుడు ఇప్పుడు సీక్వెల్ సర్వర్, ఆరకుల్, మై సీక్వెల్ లాంటివి యూజ్ చేస్తాం. ఒక అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటే JSON ఇలాంటి వాటి ఉంటే మాంగో డిబి, రైట్, లేదా నో సీక్వెల్ లేదా ఏదైనా తీసుకోవచ్చు కాదు, రైట్. మాంగో డిబి అని కాదు, వేరే ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు డైనమో డిబి అని క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ ఇది, లేదా కాస్మోస్ డిబి అని, అంటే అజ్యూర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కాస్మోస్ డిబి, అదే మీకు AWS వాళ్ళు ప్రొవైడ్ చేసిన డైనమో డిబి. ఇలాగా మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం రిక్వైర్మెంట్ బట్టి మనం స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఇంటర్మీడియట్ ఒకటి ఉంటుంది,
క్యాషింగ్ కోసం, ఫాస్ట్గా ఉండడం కోసం రెడ్డిస్ లాంటివి యూజ్ చేస్తుంటాం. ఎనివే మనం ఇదంతా కూడా ఏంటి, వేరే వేరే మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. సో డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్. ప్రోగ్రామాటిక్ ఏదైనా సరే మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కైనా సరే కొన్ని బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. అలాగే పైథాన్లో కూడా లిస్ట్, డిక్షనరీ, సెట్స్, టపుల్స్ ఉంటాయి. ఇంట్లో ఫస్ట్ మనం లిస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈరోజు. మేబీ రేపు డిక్షనరీ స్టార్ట్ చేద్దాం. అది డిక్షనరీ, సెట్స్, టపుల్స్ కంప్లీట్ అవగానే మళ్ళీ అగైన్ ఇఫ్, వైల్, రేంజ్, ఫర్ లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. దాంతో పైథాన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మనం మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? లిస్ట్ స్టార్ట్ సో చేద్దాం. చెప్పండి. ఒక క్విక్ క్వశ్చన్ సార్, అంటే మీరు చెప్పేటప్పుడు ఈ ఆపరేటర్స్ ఇవన్నీ అంటే అర్థమవుతున్నాయి, బట్ మెమరైజ్ చేయాలా సార్? అంటే ఇవన్నీ అంటే మనము అంటే జస్ట్ వీ హ్యావ్ టు మెమరైజ్ ఆల్ మెమరైజ్ అనేది ఎప్పుడన్నా మీరు మెమరైజ్ చేసుకోవాలని క్వశ్చన్ ఎప్పుడు వస్తుందంటే ఇట్స్ అ పెయిన్ఫుల్ థింగ్. మెమరైజ్ చేసుకోవడం అంత ఈజీ కాదు, స్ట్రెస్ఫుల్ స్టఫ్ కదా. జనరల్గా ఏం చేయాలంటే మీరు కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయాలి. సెషన్లో మీరు చేయాలనుకుంటుంది ఏంటంటే, చేయాల్సింది ఏంటంటే మెమరైజ్ చేయడం కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. అగైన్ మీ వీడియో చూసేటప్పుడు కూడా మీరు ఏం చేయాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకొని ట్రై చేయాలి, మెమరైజ్ చేయడం కోసం కాదు. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత అదే కాన్సెప్ట్ 3 to 4 times రిపీట్ చేయండి. ఇది గుర్తుంటుందా, గుర్తుండదా అని మర్చిపోండి, పక్కన పెట్టేయండి. రిపీట్ చేయండి అంతే. సో మీ చేతిలో లేని దాని గురించి ఆలోచించి స్ట్రెస్ పెంచుకోవడం కంటే మీ చేతిలో ఉన్నది చేస్తూ వెళ్తే అట్లీస్ట్ 70-80% అయినా గుర్తుంటుంది కదా. సో ఇదే లాజిక్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. సెషన్ వినండి, 1 hour సెషన్ వినండి, 1.5 hour, 2 to 3 hours స్పెండ్ చేయండి. చాలా పేషెన్స్ కావాలి. బట్ ఈ 3 months మీరు ఎఫర్ట్ పెట్టగలిగితే నెక్స్ట్ 10 మీకు అట్లీస్ట్ 5 to 10 years మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? లేకపోతే కాన్సెప్ట్స్ అనేవి ఎస్పెషల్లీ మీకు సబ్జెక్ట్ అనేది మీ ప్రాజెక్ట్ చేసేయచ్చు, స్కోప్ రాగానే, అవకాశం రాగానే. బట్ కాన్సెప్ట్స్ అనేవి మళ్ళీ అంటే ఒక పెయిన్ అలాగే ఉండిపోతుంది. ఆ పెయిన్ అనేది ఏం నేర్చుకోలేదు అని ఉండిపోతుంది. సో 3 months కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఇదే లాజిక్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సెషన్ జరుగుతున్నప్పుడు వీడియో ఫాలో అవుతున్నప్పుడు అగైన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, బట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం బెటర్, మీ ఓన్ నోట్స్. అండ్ 3 to 4 times రిపీట్ చేయండి. అప్పుడప్పుడు ఈ నోట్స్ని రిఫర్ చేస్తూ ఉండండి, మీ ఓన్ నోట్స్. ఆ నోట్స్ ఎలా ఉండాలంటే అట్ ది ఎండ్ ఇంటర్వ్యూలో డైరెక్ట్ క్విక్గా మీరు రిఫర్ చేసుకునే విధంగా ఉండాలి. ఓకేనా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం, బట్ మీ ఓన్ నోట్స్ ఎప్పుడు కూడా కాన్ బి కంపేర్డ్ విత్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత డీటెయిల్గా నోట్స్ మీకు ప్రొవైడ్ చేసినా కూడా అది మా పర్స్పెక్టివ్, రైట్? ఓకే, లిస్ట్కి వెళ్దామా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? అందరు ఫాలో అవుతున్నారా? అంజనా, ఇంకెవరు? అర్థమవుతుంది. నెక్స్ట్ లిస్ట్ స్టార్ట్ చేద్దాం. లిస్ట్ అనేది జనరల్గా మీ పేరు ఏదైనా ఇవ్వచ్చు, వేరియబుల్ అన్నది ఎక్స్, వై, వాట్ ఎవర్. జస్ట్ మై లిస్ట్ అని ఇస్తాను. స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంటుంది. val1, val2, val3, val4 ఇలా ఉంటుంది అన్నమాట. ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఈ వాల్యూస్ అనేవి ఏ వాల్యూ అయినా ఉండవచ్చు, అంటే ఏ డే టైప్ అయినా ఉండొచ్చు. 1, 2, 3, 4, 5 ఇంటిజర్స్ మాత్రం ఇచ్చాడు. ఇంటిజర్స్ మాత్రమే ఉండాలంటే ఏమి లేదు, రూల్ ఏం లేదు. ఫ్లోట్గా ఉండొచ్చు. ఫ్లోట్ మాత్రమే ఉండాలా, లేదు స్ట్రింగ్స్ అని ఉండొచ్చు. స్ట్రింగ్స్ ఏ ఉండాలా, లేదా కాంప్లెక్స్ నెంబర్ ఉండొచ్చు, లేదా ఇంకొక లిస్టే ఉండొచ్చు, లేదా ఇంకో టపుల్ ఉండొచ్చు, ఏదైనా. సో ఏ ఫార్మేట్ అని యాక్సెప్ట్ చేసే లిస్ట్ అన్నమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లిస్ట్ ఈ టైప్ ఎలా క్లిక్ చేస్తాం, టైప్ యూజ్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు చెప్పాల్సిన కాన్సెప్ట్ ఒకటి మర్చిపోయాను, ఇక్కడ చెప్పాను. సో ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ మనం వేరియబుల్ కానీ డిక్లేర్ చేసాం అనుకోండి, అది అలాగే ఉంటుంది రీస్టార్ట్ చేసేంత వరకు, లేదా షట్ డౌన్ చేసేంత వరకు. ఒక ఫైల్ని షట్ డౌన్ చేయాలంటే మీరు చెక్ చేసుకొని రన్నింగ్లోకి వెళ్ళి షట్ డౌన్ ఆన్ కొట్టడము. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే షట్ డౌన్ ఆప్షన్ ఉండేది క్లియర్గా, ఇక్కడే మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. షట్ డౌన్ ఉండేది, తీసేసినట్టు కాదు. ఇక్కడ ఏదో ఆప్షన్ ఏమి ఇవ్వలేదు, షట్ డౌన్ ఆల్ చేసేయచ్చు. అంతవరకు ఆ వేరియబుల్స్ అలాగే ఉండిపోతాయి మెమరీలో. అదొక డేంజర్ ఉంది.
ఎప్పుడన్నా డిలీట్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఎక్స్ అనేది ఉంది లేదు, ఓకే సార్ వై అనేది ఉందా, ఏమైనా వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే ఇప్పుడు మై లిస్ట్ తీసుకుందాం. మై లిస్ట్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేయాలనుకోండి, మెమరీలో లేకుండా చేయాలనుకోండి, డిఎల్ కేస్ ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ ఈక్వల్ 5 అనుకోండి, ఎక్స్ అలాగే ఉంది కదా, డిఎల్ ఎక్స్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది, ఎక్స్ అనేది ఉండదు, లేదా మై లిస్ట్ అనేది ఉండదు, మెమరీలో డిలీట్ అయిపోతుంది. సో అది ఏ ఆబ్జెక్ట్ కన్నా వర్క్ అవుతుంది, నార్మల్గా ఒక వేరియబుల్ కన్నా లేదా లిస్ట్ అపోజిషన్ ఏదైనా వర్క్ అవుతుంది. ఏదైనా టైప్ చెక్ చేయాలనుకున్నప్పుడు మనం టైప్ యూజ్ చేస్తాం, అది ఏ డేటా టైప్ అని చెప్తుంది. సో లిస్ట్ అని చెప్తుంటాం అంటే ఓకే. సో ఒకవేళ వాల్యూని ఫెచ్ చేసుకోవాలనుకున్నప్పుడు జనరల్గా స్ట్రింగ్స్ ఎలాగ మనకి ఇండెక్స్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 5 అనుకోండి, ఇండెక్స్ ఏంటి 0 1 2 3 4. సో ఎప్పుడు పైథాన్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుందండి. యాక్చువల్ 5 ఎలిమెంట్స్ కదా, -5 -4 -3 -2 -1 ఇలా ఉంటుంది. అంటే చివరి వాల్యూ -1 ఉంటుంది, -2 ఇన్వర్స్ డైరెక్షన్లో వెళ్తుంది, రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇలా ఉంటుంది. ఒక వాల్యూని మేము ఫెచ్ చేసుకోవాలనుకోండి, లెస్ట్ ఇప్పుడు నాకు 3 అనేది కావాలి, ఇండెక్స్ పరంగా 3 ఏంటి 2 కదా, 2 ఇచ్చినా మనకు రిజల్ట్ వస్తుంది. లేదా నెగిటివ్ ఇండెక్స్ కూడా ఇచ్చినా కూడా మనకి నెగిటివ్ ఇండెక్స్ ఏంటి -3 కదా, ఇచ్చినా కూడా రిజల్ట్ సేమ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి జనరల్గా మనం నెగిటివ్ ఇండెక్స్ వాడము. నెగిటివ్ ఇండెక్స్ ఎప్పుడు వాడతాం అంటే చివరి వాల్యూ లేదా లాస్ట్ బటన్ వాల్యూ అలా తీసుకోవాలనుకున్నప్పుడు వాడతాం. -1 లాస్ట్ వాల్యూ లేదా లాస్ట్ బటన్ వాల్యూ ఇలా తీసుకునేటప్పుడు మాత్రమే మనం నెగిటివ్ ఇండెక్స్ వాడతాం. మిగతా సిచ్యువేషన్లో వాడాం. ఇవి కేవలం ఒక ఇండెక్స్ అనే కాదు, రేంజ్ ఆఫ్ వాల్యూస్, రేంజ్ ఆఫ్ ఇండెక్స్ కూడా ఇవ్వచ్చు. లాస్ట్ 1 to 4 అని ఇచ్చాను. 1 to 4 అంటే అర్థం ఏంటి, ఇక్కడ 1 2 3 4 అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు, 4 ఇస్తే 3 తో అయిపోతుంది. ఇక్కడ 1 2 3 అంటే ఏంటి, ఇక్కడ 1 2 3 అంటే 2 3 4 2 3 4 ప్రింట్ అవుతుంది. లేదు నాకు 5 కూడా కావాలని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి 5 అని ఇవ్వాలి, అప్పుడు 4తో అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఒక స్టార్టింగ్ నుంచి అనుకోండి, నాకు స్టార్టింగ్ 1 నుంచి కదా, 0 నుంచి లెస్ట్ అయితే నాకు 3 4 వరకు కావాలి అనుకోండి, 1 2 3 4 వచ్చింది, 0 1 2 3 అంటే 4 ఇంక్లూడ్ కాదు కదా, అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కదా, 3తోనే అయిపోతుంది. కాబట్టి 1 2 3 4 వచ్చింది. స్టార్టింగ్ ఇండెక్స్ ఏదైనా ఇచ్చినప్పుడు మీరు ఇది స్టార్టింగ్ ఇండెక్స్ కంపల్సరీ కాదు, ఇప్పుడు నేను 0ని అవాయిడ్ చేసినా కూడా బై డిఫాల్ట్ అది స్టార్టింగ్ నుంచి కన్సిడర్ అవుతుంది. ఈ రిజల్ట్కి ఈ రిజల్ట్ ఏం డిఫరెన్స్ లేదు. అలాగే చివరి ఇండెక్స్ కూడా, సపోజ్ ఇప్పుడు నేను 1 కోలన్ నుంచి చివరి ఇండెక్స్ ఏంటి ఇక్కడ, బట్ 4 కదా, 4 అంటే 4 + 1 ఇవ్వాల్సి ఉంటుంది. సో 5 చివరికి వచ్చిందా, వాల్యూస్ వచ్చాయి. ఇది అవాయిడ్ చేస్తే ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా, లేదు, ఏం డిఫరెన్స్ లేదు. సో స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు ఆ ఇండెక్స్ అనేది కంప్లీట్గా బ్లాంక్ వదిలేసినా వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ఎండింగ్ వరకు అన్నప్పుడు మనం ఆ ఇండెక్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇవ్వకుండా కోలన్ ఇచ్చేస్తే అన్ని వాల్యూస్ వస్తాయి. స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సారీ, క్లియరా? నెక్స్ట్ లిస్ట్ ఓకే, నెగిటివ్ ఇండెక్సింగ్ ఈ పార్ట్ క్లియరా? సో అప్పుడు అసలు కోలన్ కి యూజ్ ఏంటి సార్, అంటే మై లిస్ట్ అని ఇచ్చినా కూడా అన్ని వచ్చేస్తాయి కదా అప్పుడు కోలన్. కరెక్టే. సో జనరల్గా ఏంటంటే ఈ అన్ని కంప్లీట్ డేటా కోసం కోలన్ యూజ్ చేయం, బట్ అసలు నేచర్ ఎలా ఉంటుంది చెప్పడం కోసం అలాగే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే అండి, ఓకే. ఇలా ఇచ్చిన వర్క్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ అనేవి మ్యూటబుల్లే. సపోజ్ లిస్ట్ ఉంది కదా, నెక్స్ట్ నేను 2 ఇస్తాను, 2 ఇండెక్స్ దగ్గర ఏముంది 3 ఉంది, నేను 33గా మార్చాలనుకుంటున్నాను, మార్చొచ్చా చూద్దాం. ఎర్రర్ అయితే రాలేదు, వాల్యూ కూడా మారింది. అంటే స్ట్రింగ్స్ అనేవి లిస్ట్ అనేవి స్ట్రింగ్స్ లాగా ఇమ్యూటబుల్ కాదు, మ్యూటబుల్లే, అంటే మార్చొచ్చు అన్నాడు. నెగిటివ్ ఇండెక్సింగ్ అయిపోయింది, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ మనం హార్డ్ కోడ్ చేయకూడదు, ఎస్పెషల్లీ లాస్ట్ వాల్యూ తీసుకునేటప్పుడు. వచ్చి 4 అనుకోండి, ఇక్కడ మనకి చివరి వాల్యూ వచ్చింది, రైట్. సపోజ్ ఎక్కడ ఉన్నాయి 4 వరకు ఉన్నాయి కదా, 0 1 2 3 4 మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 వస్తే ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను
పాప్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేస్తాను. జస్ట్ అది రిమూవ్ చేయడం కోసం గుర్తుపెట్టుకోండి. నేను ఇదే కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. సో ఎప్పుడు కూడా హార్డ్ కోడ్ చేయకండి, చివరి వాల్యూ తీసుకోవాలి. -1 ఇచ్చేయడం బెటర్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో వాల్యూ డిలీట్ చేసినా కూడా నాకు ఎగ్జాక్ట్గా లాస్ట్ వాల్యూ ఆ పర్టికులర్ లిస్ట్ ఏముందో అదే వస్తుంది. ఇష్యూస్ ఏముండవు. హార్డ్ కోడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు చాలా ఇష్యూస్ వచ్చి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయడం బెస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అది ఎలా సాల్వ్ చేస్తాం అర్థమైంది. లిస్ట్ స్లైసింగ్ నుంచి మనం మాట్లాడుకున్నాం. స్లైసింగ్ అంటే ఏం లేదు, సమ్ పార్ట్ ఆఫ్ డేటా. ఇంతకుముందు ఎలా 1 4 and 4 ఇస్తే వాల్యూ సమ్ పార్ట్ వచ్చిందో సేమ్ అదే విధంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ లిస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఓకే, ఇక్కడ మీకు ఇండెక్స్ రేంజ్ గురించి చెప్పాను నేను. దీంట్లో ఒక పాయింట్ చెప్పలేదు. జనరల్గా మనం ఇలా ఇచ్చామనుకోండి కదా, ఇలా ఇచ్చామనుకోండి వర్క్ అవుతుంది కదా. బై డిఫాల్ట్ ఇంకోటి కూడా ఎక్స్ట్రా ఉంటుంది, స్టెప్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ 1 అది, అంటే అన్ని వాల్యూస్ మీకు తీసుకోవచ్చు. 2 ఇచ్చానుకోండి ఏమవుతుందంటే 1 ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయిన తర్వాత దీనికి 1కి సెకండ్ నెంబర్ ఏంటి? 3 కదా, 3 ప్రింట్ అవుతుంది. 3కి సెకండ్ నెంబర్ ఏంటి? 5కి ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఏం లేదు కాబట్టి ఏమి రాదు. సో దీన్ని స్టెప్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఇండెక్స్ మన రేంజ్ ఇచ్చిన దాన్ని బట్టి అనమాట. నేను 1 4 and 4 ఇచ్చాను అనుకోండి, దాని తగ్గట్టుగానే ఎవరి ఆల్టర్నేట్ వాల్యూ జనరేట్ అవుతుంది. నార్మల్గా 1 4 and 4 అంటే ఏమొస్తుంది మనకి? 2 3 4. సో నేను 2 ఇస్తే బై డిఫాల్ట్ ఇది 1. 2 ఇస్తే ఏమవుతుంది? 2కి సెకండ్ నెంబర్ ఏంటి? 4. తర్వాత ఇంకేం ప్రింట్ అవ్వదు, 2 4 అని ప్రింట్ అవ్వదు. అలాగా. ఒకవేళ ఇక్కడ -1 ఇస్తే రివర్స్లో ప్రింట్ అవ్వదు. రివర్స్ ఇంకా బెటర్ మెథడ్స్ ఉన్నాయి మనకి, రీడబిలిటీ పెరిగే విధంగా. జనరల్గా -1 ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉందో, ఏ ఆర్డర్లో ఉందో అది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వస్తుంది. 1 2 3 4 5 ఇస్తే 1 2 3 4 5 4 3 2 అని వస్తుంది. ఈ సార్టింగ్ ఏం చేయదు ఇక్కడ. సపోజ్ ఒక మీకు ఆ కన్ఫ్యూషన్ అవాయిడ్ చేయడం కోసం 4 3 అని ఇస్తాను. ఏమైంది? 5 3 4 2 1 వచ్చింది. ఎగ్జాక్ట్గా మనకి 5 3 4 2 1 ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వస్తుంది. ఈ విధంగా రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎంత గురించి నేను మాట్లాడాను. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్ కదా? నెక్స్ట్, ఇప్పుడు మనం లిస్ట్ తీసుకుంటున్నాం, క్రియేట్ చేస్తున్నాం, యాక్సెస్ చేసుకుంటున్నాం, దాని మీద కొన్ని ఆపరేషన్ చూసాం, రైట్? ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక లిస్ట్ తీసుకుంటాను. లిస్ట్ ఉంది. ఒకవేళ నేను ఉన్న ఎగ్జిస్టింగ్ లిస్ట్కి నేను యాడ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి మనకి, అపెండ్ అని, ఇన్సర్ట్ అని. అపెండ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు డాక్యుమెంటేషన్ తెలియాలంటే ఒక మెథడ్కి ఆ రౌండ్ బ్రాకెట్లో ఎక్కడైనా సరే మీకు కర్సర్ పెట్టి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి, మీకు అది అర్థమవుతుంది. అదంటే దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ రౌండ్ బ్రాకెట్లో కర్సర్ పెట్టాను, షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తాను, ఇన్సర్ట్ సంబంధించింది. సో మీరు ఏదైనా వాల్యూని యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే, సో ఇప్పుడు నేను 6 యాడ్ చేయాలనుకుంటున్నాను, యాడ్ చేయొచ్చు. ఏమైంది? 1 2 3 4 6 చివరిలో యాడ్ అయింది. సో ఎప్పుడైనా అపెండ్ అనేది ఎప్పుడు చివరిలోనే యాడ్ అవుతుంది. మీకు ఇష్టం వచ్చిన ప్లేస్లో ఇండెక్స్ అనేది, అంటే వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయరు. కానీ ఇన్సర్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పర్టికులర్ ఇండెక్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు నేను 2.5 ఇస్తాను. అప్పుడు ఎక్కడ ప్రింట్ అవుతుంది ఇది? ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది ఇది? 2 అంటే ఇండెక్స్ ఏంటి? ఇక్కడ 0 1 2 అంటే 3 ప్లేస్లో 2.5 ఇన్సర్ట్ అవుతుంది. మరి 3 దాని తర్వాత వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి? రైట్ సైడ్కి మూవ్ అవుతాయి. ఎలా అవుతుంది? నేను 2.5 ఇన్సర్ట్ చేస్తే ఎలాగైతే ఇక్కడ రైట్ సైడ్ మూవ్ అయింది నేను ఇన్సర్ట్ చేసినప్పుడు, అలాగే అంటే నేను ఈ 2 ఇండెక్స్ కాస్త 2 ఇండెక్స్లో ఇక 2.5 వస్తే
మిగతా వాల్యూస్ అన్నీ కూడా ఒక్కొక్క ఇంక్రిమెంట్ చేసుకుంటూ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతాయి. చూద్దాం ఎలా వస్తున్నారు అది ఫైనల్గా. ఏమైంది చూడండి, షిఫ్ట్ అయిందా? సో ఇన్సర్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఒక పర్టికులర్ ఇండెక్స్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు, లేదా మీకు అపెండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? చివరిలో అంటే చివరిలో యాడ్ చేయాలనుకుంటాం, లేదా నాకు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు. సో అపెండ్ అనేది ఆబ్వియస్లీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇన్సర్ట్ అనేది ఆ పట్ల ఇండెక్స్ అనేది వెళ్ళి సెర్చ్ చేసి రైట్ సైడ్కి ఏమైనా వాల్యూస్ ఏమైనా రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలి కదా. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఎప్పుడు కూడా అపెండే ప్రిఫర్ చేయండి, అన్లెస్ ఒక పర్టికులర్ ఇండెక్స్లోనే నేను ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇన్సర్ట్ యూస్ చేయండి. ఓకే, అపెండ్ ఇన్సర్ట్ లేని క్వశ్చన్స్ ఉన్నాయా? ఎలాగైతే మనకి ఇన్సర్షన్కి మనకి రిమూవ్ అపెండ్ అంటే వాల్యూని యాడ్ చేసుకోవడం కోసం అపెండ్ ఇన్సర్ట్ ఎలాగ ఉందో, అలాగే రిమూవ్ చేసుకోవడం కోసం రిమూవ్ అండ్ పాప్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ రిమూవ్ అనేది వాల్యూ ఏదైనా వాల్యూ ఇచ్చాను అనుకోండి, లెట్స్ టేక్ ఇప్పుడు నేను 2.5 తీసేయాలనుకుంటున్నాను. ఏమైంది అది? ఆ 2.5 ఇన్సర్ట్ డిలీట్ అయిపోయింది, అంటే వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేయాలి అంతే. ఏ వాల్యూ ఇస్తే అది ఆ వాల్యూ డైరెక్ట్గా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ లెట్స్ టేక్ ఇప్పుడు నేను 4 డూప్లికేట్ వాల్యూ ఉంది, రైట్? ఇప్పుడు నేను 4 రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఏమైంది అది? 4 రిమూవ్ అయింది. నేను ఒక పని చేస్తాను, ఇక్కడ ఇలా ఇస్తాను. ఏ వాల్యూ రిమూవ్ అయిందని మీకు ఐడియా వస్తుంది. ఏ వాల్యూ రిమూవ్ అయింది? ఫస్ట్ అకరెన్స్ ఏది ఉందో ఆ 4 రిమూవ్ అయింది. ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసాను అనుకోండి, ఇంకో 4 డిలీట్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ అకరెన్స్ మాత్రం డిలీట్ అవుతుంది, అన్ని అకరెన్స్కి డిలీట్ అవ్వదు అది. ఇంకోటి పాప్ అనేది ఉంది, ఇది డాక్యుమెంటేషన్ చూద్దాం. అంటే ఇండెక్స్ ఈక్వల్ టు -1 అంటే బై డిఫాల్ట్ అది ఏం చేస్తుంది, నేను ఏమి ఇవ్వకపోయినా కూడా అది ఏం చేస్తుంది, లాస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తుంది. లాస్ట్ వాల్యూ ఏంటి? 5 కదా, 5 రిమూవ్ అయింది. ఒకవేళ నేను ఏమన్నా ఇండెక్స్ మార్చుకోవచ్చా? ఇది కదా ఇండెక్స్ ఈక్వల్ లెస్ట్ ఇప్పుడు నేను 2 అని ఇస్తాను. ఇక్కడ ఆ ఇండెక్స్ అని ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏమైంది అది? చూడండి, 2 ఇండెక్స్ దగ్గర ఏముంది ఇంతకు ముందర మనకి? యాక్చువల్గా 5 రిమూవ్ చేసిన తర్వాత 1 2 3 8 4 మాత్రమే ఉండేవి. 2 ఇండెక్స్ దగ్గర 0 1 2 ఇది 3, ఆ 3 రిమూవ్ అయిపోయిందా? సో మనం పాప్ అనేది ఎక్స్ప్రెస్గా మన ఇండెక్స్ ఇవ్వచ్చు. సో ఇండెక్స్ బేస్ మీద ఏదైనా రిమూవ్ చేయాలనుకున్నప్పుడు పాప్ యూజ్ చేయండి, లేదా వాల్యూ బేస్ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు రిమూవ్ యూజ్ చేయండి. ఓకే, బట్ బై డిఫాల్ట్ పాప్ ఏం చేస్తుంది, ఇండెక్స్ ఏమి ఇవ్వకపోతే చివరి వాల్యూ రిమూవ్ చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ అది ఏ వాల్యూ రిమూవ్ చేస్తుందో అది రిటర్న్ చేస్తుంది, ఒకటి పాప్లో ఉన్నటువంటిది. రిమూవ్ అయితే మాత్రం అలాగేమీ ఉండదు. ఓకే, సో మీకు రిమూవ్ పాప్లో ఇన్సర్ట్ అపెండ్లో క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియరా? ఓకే, ఇక్కడ లిస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంటెన్షనల్గానే నేను ఏం చేశానంటే ఆ లిస్ట్ ఎలా తీసుకున్నానంటే ఒక ఆర్డర్లో లేని విధంగా తీసుకున్నాను, రైట్? దీనికి నేను సార్ట్ అప్లై చేసుకున్నట్లయితే బై డిఫాల్ట్ సార్ట్ అవుట్ అయిపోయింది. అంటే నేను ఇక్కడ మైనస్ సార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏమేమి ఇవ్వకపోయినా కూడా ఆటోమేటిక్గా మారిపోయింది. ఎందుకంటే కొన్ని బై డిఫాల్ట్ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అనమాట, అంటే డైరెక్ట్గా చేంజ్ అయిపోతాయి. అదొకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని స్టాండర్డ్ అంటూ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకరు క్రియేట్ చేసింది కాదు, అంటే మల్టిపుల్ అన్ని కంబైన్ చేసినవి, ఒక కంపెనీ క్రియేట్ చేస్తుంది కాదు ఇదంతా కూడా. ఓకే, సార్టింగ్ అని కూడా మనం చేసాం. సార్టింగ్ చేసిన తర్వాత ఏమి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది, రైట్? డిసెండింగ్ ఆర్డర్గా చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే. ఇక్కడ నేను ఇదే అప్లై చేస్తున్నాను. అది సార్ట్ చేసే ముందర ఇక్కడ రివర్స్ ఈక్వల్ ఫాల్స్ బై డిఫాల్ట్ కదా, రివర్స్ ఈక్వల్ ట్రూ అని పెడతా. బై డిఫాల్ట్ అసెండింగ్ కదా, రివర్స్ ఈక్వల్ ఫాల్స్ అంటే ట్రూ ఇస్తే ఏమైంది, డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. సో డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ మన చాయిస్ని బట్టి మనం సార్ట్ చేసుకోవచ్చు. క్లియరా? నేను ఇంకో ఇదే లిస్ట్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా మనం రివర్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలనుకున్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, ఇంతకుముందు చెప్పిన విధంగా -1 యాడ్ చేసినట్లయితే
ఎగ్జాక్ట్ రివర్స్లో వస్తుందని చెప్పాను. ఏ వాల్యూ ఉంటుంది, సార్టింగ్ ఏముండదు ఇక్కడ. అదేవిధంగా రివర్స్లో వస్తుంది చెప్పాను. దానికంటే బెటర్ ఏంటంటే రివర్స్ యూజ్ చేయండి. కాకపోతే డైరెక్ట్గా అసైన్ చేయకపోతే వాల్యూస్ మారిపోతాయి. మన టెస్టింగ్ అంతా ఏముంది, ఇలాగా అసైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లిస్ట్ మారిపోయింది. ఏమైంది, ఎగ్జాక్ట్గా ఏ వాల్యూస్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అది రివర్స్లో ప్రింట్ అయింది. 22, 1, 9 అలా ప్రింట్ అయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనికంటే కూడా దీనివల్ల రీడబిలిటీ పెరుగుతుంది. నాన్ పైథాన్ ప్రోగ్రామ్ ఎవరైనా సరే ఈ కోడ్ రీడ్ చేశారంటే ఓకే ఇక్కడ రివర్స్ చేస్తున్నాను క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది అర్థం కాకపోవచ్చు, రైట్? సో దానివల్ల రీడబిలిటీ పెరుగుతుంది, ఒకటే అడ్వాంటేజ్. ఓకే, సో ఇక్కడ మనం లిస్ట్ తీసుకుంటాం, సేమ్ అదే లిస్ట్. మళ్ళీ ఇక్కడ మిన్, మ్యాక్స్, సమ్ ఇన్ఫర్మేషన్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఇచ్చిన లిస్ట్లో మినిమం వాల్యూ ఏంటి 1 కదా ఈ పర్టికులర్ లిస్ట్లో, అలాగే మ్యాక్సిమం వాల్యూ ఏంటి 22 కదా సో ఈ పర్టికులర్ లిస్ట్లో. అట్ ది సేమ్ టైం సమ్మేషన్, అన్ని వాల్యూస్ యొక్క సమ్మేషన్ 6 + 2 + 8 + 5 + 4 + 9 + 1 + 22 మొత్తం ఎంత 57. సో 57 సమ్మేషన్ వచ్చింది మనకి. సో ఈ మెథడ్స్ అలా వర్క్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ ఇంతవరకు చెప్పి స్టాప్ చేస్తాను. స్ట్రింగ్ లిస్ట్, బులియన్ లిస్ట్, మిక్సర్ లిస్ట్ అని సపరేట్గా ఏమి ఉండవు. ఒక లిస్ట్ అంటే ఒక డేటా లిస్ట్ అంతే. జనరల్గా మన ఓన్ రిఫరెన్స్ కోసం ఒక లిస్ట్లో కేవలం స్ట్రింగ్స్ మాత్రమే ఉంటే స్ట్రింగ్ లిస్ట్ అని, కేవలం బులియన్ వాల్యూస్ అంటే ట్రూ ఫాల్స్ మాత్రమే ఉంటే బులియన్ లిస్ట్ అని, ఒక మల్టిపుల్ డేటా టైప్స్ మీకు ఒకే దాంట్లో ఉన్నట్లయితే దాన్ని మిక్సర్ లిస్ట్ అని అంటారు. సపోజ్ ఇది ఇక్కడ మాత్రం ఇంటిజర్స్ మాత్రమే ఉన్నాయి కదా, జనరల్గా ఏమనొచ్చు, దీన్ని ఇంటిజర్ లిస్ట్ అనవచ్చు. మన ఓన్ రిఫరెన్స్ కోసం టైప్ చెక్ చేస్తే అలాంటిది ఏమన్నా ఉంటుందా అంటే అలాంటిది ఏముంటుంది. అంటే ఇంటిజర్ లిస్ట్ అని ఏముంటుంది, లిస్ట్ అనే ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు నేను 5.2 ఇస్తాను. యాక్చువల్గా మన ఓన్ రిఫరెన్స్ కోసం ఏమనొచ్చు, దీన్ని మల్టిపుల్ డేటాస్ ఉంటే మిక్సర్ లిస్ట్ అనవచ్చు. కానీ మనం ఇది మిక్సర్ లిస్ట్ అంటే ఏముండదు, మన ఓన్ రిఫరెన్స్ కోసం. సపోజ్ కేవలం స్ట్రింగ్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి, మన ఓన్ రిఫరెన్స్ కోసం ఏమనొచ్చు, దీన్ని స్ట్రింగ్ లిస్ట్ అనొచ్చు. బట్ యాక్చువల్గా అలాంటి స్ట్రింగ్ లిస్ట్ అంటే ఏముంది, మన ఓన్ రిఫరెన్స్ కోసం. మనం ఎందుకు ఉపయోగపడుతుంది, జస్ట్ జాయిన్ చేయాలనుకుంటున్నారు మీరు, అంటే మనం చూసాం కదా ఎలా జాయిన్ చేయాలన్నది. జాయిన్ చేయాలనుకుంటున్నారు, జాయిన్ వర్క్ అయింది. ఇది స్ట్రింగ్ లిస్ట్ మీద మాత్రమే వర్క్ అవుతుంది జాయిన్ అనేది. అలాంటప్పుడు అలాంటి ఎక్స్ప్లెనేషన్ కోసం జాయిన్ మీకు ఇలా ఉపయోగపడుతుంది. మిక్సర్ లిస్ట్ మీద వర్క్ అవ్వదు. అంటే మిక్సర్ లిస్ట్ అంటే ఏంటి, ఆ లిస్ట్ మిక్సర్ లిస్ట్ అంటే ఇలాంటి లిస్ట్ ఏమైనా ఉందా, అలాంటిది ఏమి లేదు. మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటే అది మిక్సర్ లిస్ట్. ఈ జాయిన్ వర్క్ అవుతుంది అంటే ఎక్స్ప్లెనేషన్ కోసం, మన ఓన్ రిఫరెన్స్ కోసం ఈ మిక్సర్ లిస్ట్, స్ట్రింగ్ లిస్ట్, ఇంటిజర్ లిస్ట్, రైట్, ఫ్లోట్ లిస్ట్ అని ఇలా అనుకుంటాం అనమాట. అర్థమైందా? ఈరోజుకి ఇంతే. ఈరోజు సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఒక పాయింట్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఏ సెషన్కి ఆ సెషన్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ వీకెండ్ లేకపోతే ఒక 1 month తర్వాత నాకు నేను ఒక మంచి ప్లాన్లో ఉన్నాను, ఒక 2 to 3 months తర్వాత నేను అసలు టైం దొరుకుతున్నాను, అలాంటి ఏం పెట్టుకోకండి. ఏ సెషన్కి ఆ సెషన్ ప్రాక్టీస్ చేయండి. పోస్ట్పోన్ చేస్తూ ఉంటే వెళ్తూనే ఉంటుంది. ఓకేనా? ఓకే. Sure. ఇది క్లాస్ చెప్పండి. రూమ్ యాక్సెస్ అవన్నీ ఎప్పుడు ఇస్తారు? మీకు ఆల్రెడీ నేను ఇన్విటేషన్ పెట్టాను. మీకు ఆల్రెడీ మీరు అంచనా కదా, మీ అవును. ఈమెయిల్ ఐడి కదా, మీ ఈమెయిల్ ఐడి కదా షేర్ చేస్తుంది అక్కడ. అవును. ఆల్రెడీ మీకు ఇన్విటేషన్ పంపించాను. ఒకసారి ఇన్బాక్స్లో కానీ స్పామ్లో కానీ చెక్ చేయండి. చాట్లో నేను ఒక ఈమెయిల్ ఐడి పెడుతున్నాను, అందరూ నోట్ డౌన్ చేసుకోండి. ఈ ఈమెయిల్ ఐడి నుంచి మీకు గూగుల్ క్లాస్ రూమ్ ఇన్విటేషన్ వస్తుంది. బట్ ప్రస్తుతానికి నాకు మీ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇచ్చారు, మిగతా వాళ్ళ ఈమెయిల్ ఐడి నాకు ఇవ్వలేదు. ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇస్తారు నాకు, వాళ్ళకి మాత్రం గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ వస్తుంది. ఆల్రెడీ నేను పెట్టాను, మీకు చూపిస్తాను. నైన్ PM కదండి ఇది, ఇంకా మీరు యాక్సెప్ట్ చేయలేదు, ఇంట్రెస్ట్ పెట్టాను. ఓకే, చేస్తా. ఒకసారి మీ ఈమెయిల్, అది ఏ ఈమెయిల్ ఐడి నాకు ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడితో చెక్ చేయండి. అండ్ గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ కూడా సేమ్ గూగుల్ క్రోమ్లో అదే అకౌంట్లో లాగిన్ అవ్వండి. మీకు క్లాస్ వర్క్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ మీకు మొత్తం షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఇంకా యాడ్ చేయలేదు నేను.
ఇలా ఉంటుంది. క్లాస్ వర్క్లో ఇలా ఉంటుంది. ఏదన్నా మీకు కాంపోనెంట్ అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఇలా ఉందనుకోండి, జస్ట్ మీరు ఏం చేయాలంటే దాన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. లేకపోతే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఎక్కడైనా ఉంటుంది. లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ కనిపించకపోతే డైరెక్ట్గా మీరు ఆ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఆ జిప్ ఫైల్ కానీ ఏదైనా సరే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, ఓపెన్ న్యూ విండో ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు విండో ఆప్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సఫారీ లాంటి దాంట్లో డైరెక్ట్గా యాక్సెస్ ఉండదు. ఇంత ఫస్ట్ మెథడ్ వర్క్ అవ్వదు, ఈ మెథడ్ వర్క్ అవ్వదు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కేవలం జిప్ ఫైల్స్ అనే కాదు, ఏ ఫైల్స్ అయినా సరే. ఇప్పుడు ఇన్స్టలేషన్ ఫైల్స్ అనుకోండి, పీడిఎఫ్ ఉంది, జస్ట్ ఓపెన్ అలాగా దాని మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ న్యూ విండో కొట్టండి, డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ 3 డాట్స్ లో కనిపిస్తుంది. క్లియరా? ఈ రికార్డెడ్ వీడియోస్ అవి రికార్డ్ వీడియోస్ నా కంట్రోల్ ఉండదు, సరే అది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సేమ్ గూగుల్ క్లాస్ రూమ్ లాగే ఇలాగే ఇంకో గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ వస్తారు. ఇంకా పోస్ట్ చేస్తాను అనుకుంటానే, చేయలేదా? ఓకే, చేయలేదు, చేసినట్లేదు. అసలు వాళ్ళని అడగండి. ఓకే ఓకే. అంటే ఫ్రీ సెషన్స్ అంటే 2 to 3 సెషన్స్ ఫ్రీ సెషన్స్ ఉంటాయి కదా, వాట్సాప్ కమ్యూనిటీలో లింక్ పెడతారు. ఓకే. కానీ మిగతా మీకు అదే రేపటి నుంచి ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ అవ్వని వాళ్ళు ఎన్రోల్ అయితేనే ఎన్రోల్ ఉంటుంది. అంటే మీటింగ్ లింక్ మారిపోతుంది. ఆ మీటింగ్ లింక్ గురించి కూడా మీకు వాళ్ళే కమ్యూనికేట్ చేస్తారు, కొత్త లింక్ ఏదైనా ఉంటుంది. రికార్డ్ సెషన్స్, మీటింగ్ లింక్ వాళ్ళని ఫీజు గురించి ఇలాంటి వాటిని వాళ్ళు అడగాల్సి ఉంటుంది. స్క్రిప్ట్స్, టెక్నికల్ స్టాఫ్ ఎక్స్ప్లెనేషన్ లేదా బగ్స్ ఏమైనా వస్తే, ఎక్కడ స్టక్ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో ఈ ఫ్రీ సెషన్స్ కంప్లీట్ అయ్యి దయచేసి ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వండి. ఫ్రెండ్స్ ఎవరంటే రిఫర్ చేయండి. ఓకే, థ్యాంక్స్.